ఎప్పుడూ రొటీన్‌గా చేసే టమాటా రొయ్యలు కూర కాకుండా, మునగకాయతో రొయ్యల కూర తయారు చేసుకుందామా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని, ఈ పోపు దినుసుల్ని కాసేపు కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత 2 టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. టమాటా కొంచెం త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. టమాటా ఇలా బాగా వేగిపోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇలా బాగా దగ్గరైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కల్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని ముక్కలు కొంచెం వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ములంకాడ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తంగా వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇవి కాస్త మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా నేను యాడ్ చేశాను. ఇలా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. అంతేనండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనం కావాల్సిన మునగకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.